కృంగిపోతున్నావా? ఒంటరిగా ఉన్నానని బాధపడుతున్నావా? నా చుట్టూ ఎవరు లేరండి, నన్ను ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేరు, లేదా భవిష్యత్తులో నన్ను ఆదరించే వాళ్ళు కూడా ఎవరు కనబడటం లేదండి అని బాధపడుతున్నావా? దేవుడు నిన్ను విస్తరింప చేస్తాడు. ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా విస్తరింప చేయడం మాత్రమే కాకుండా దేవుడు నీ సంతోషాన్ని వృద్ధిపరుస్తాడని బైబిల్లో మనం చూసాం. దుఃఖంతో, వేదనతో, అవమానాలతో రాత్రులు నిద్ర పట్టక ప్రతిరోజు భారంగా గడుపుతున్నావా? దేవుడు సంతోషాన్ని వృద్ధిపరిచేవాడు. నిన్నటి దినం ఉన్న ఆనందం కన్నా ఈరోజు మరింత రెట్టింపు ఆనందాన్ని ప్రభువు నీకు ఇవ్వగలడు. ఎందుకోసం అంటే ఆయన ఆనంద ప్రదాత గనుక, శాంతి దాత గనుక నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ప్రభువులో ఆనందించండి. నీ సంతోషాన్ని వృద్ధిపరిచే దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి ఎప్పుడు నిరుత్సాహపడొద్దు, ఎప్పుడు కలవరపడొద్దు, ఆందోళన చెందొద్దు. ప్రభు వైపే దృష్టి నిలుపు, అద్భుతాలు జరుగుతాయి. ప్రేమగల మా తండ్రి, జనమును విస్తరింపచేస్తాను అని ఆ తదుపరి